ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక కట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎందుకంటే సాతానికి మన కుటుంబం కానీ, మన జీవితం కానీ సంతోషంగా, మనశ్శాంతిగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చాలామంది జీవితాల్లో గొడవలు ఎందుకు వస్తాయంటే, ఎప్పుడైతే ఇద్దరు మనుషుల మధ్యలో మూడో మనిషి వస్తాడో అప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆదాము అవ్వ జీవితాల్లో దేవుడు ఏదైనా తోట మొత్తం ఇచ్చేశాడు. అంతా మీదే, ఈ తోటలో ఉన్న ప్రతిదీ మీదే అని అన్నింటికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవుడి పట్ల ఆదాము అవ్వ దేవుని గణపరచుంటే బాగుండు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడు అన్నీ ఇచ్చాడో, అన్నీ మీయే అని చెప్పిన తర్వాత ఒక కండిషన్ పెట్టాడు. ఈ ఒక చిన్న పండు తినొద్దు అని చెప్పాడు. ఈ చిన్న పండు తింటే ఏమవుతుందో చెప్పాడు. చెప్పినా సరే వీళ్ళు కొన్ని రోజులు అంత బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే అవ్వ దగ్గరికి సాతాను వచ్చాడు. అంటే అవ్వ జీవితంలో మూడో మనిషి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయ్యి విధానం చూడండి, ఒక చాలా నీట్గా వస్తాడు సాతాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా అందంగా వస్తాడు. అందంగా వచ్చి చివరికి మన జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఎంత అందంగా వచ్చాడో అంత దరిద్రం అయిపోద్ది జీవితాన్ని. ఎప్పుడైతే మూడో మనిషి ఎవరైనా సరే, ఎవరి కుటుంబంలో అయినా సరే, భార్యాభర్తల మధ్యలో అయినా సరే, తండ్రి కొడుకు మధ్యలో అయినా సరే, ఎవరి మధ్యలో అయినా సరే మూడో మనిషి అనేది అలో చేయకండి. సాతాన్ని అవ్వ అలో చేసింది. సాతాన్ని ఏదైతే చెప్పిన మాట విందో అది చేసేసింది. ఆ పండు తింటే ఏమవుద్ది, ఏమో దేవుడి కన్నా ఎక్కువ జ్ఞానులు అయిపోతారేమో అని చెప్పి అనుమానం క్రియేట్ చేసింది అవ్వ జీవితాల్లో. క్రియేట్ చేసి దేవుడికి ఆదాము అవ్వకి దూరం పరచాలి అని చెప్పి సాతాను ప్రయత్నం. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. ఎంతోమంది మూడో మనిషి మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది మూడో మనిషి వచ్చి కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆ కుటుంబం నీది అవ్వకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అవ్వ జీవితంలో మూడో మనిషిని ఎలో చేసిన తర్వాత ఏమైందో తెలిసి ఆ పండు తిన్నారు. ఆ పండు తిన్నంటనే తన ఒక్కతే తినలేదు, ఆదాము కూడా ఈ అవ్వ ఏదైతే మూడో మనిషి మాట విని ఈ ఆదాము కూడా పెట్టిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడాయి. కొంచెంపోయినప్పుడు దేవుడు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడున్నావు అని అన్నప్పుడు సిగ్గుతో ఒక తుప్పల్లో ఉన్నారండి. దేవుడు వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడు? ఏదేం తోట మొత్తం మీదే అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తుప్పల్లో దాక్కుని ఉన్న దేవుడి స్వరాన్ని వాళ్ళు విన్నారే కానీ బయటికి రాలేకపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాపం చేశారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అంతే. పాపం చేసినాడు దేవుడికి భయపడిపోతూ ఉంటాడు. దేవుడి దగ్గర రావడానికి అసలు ఏ మాత్రం దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడడానికి ధైర్యం సరిపోదు. ఆదాము అవ్వ కూడా ఆ ధైర్యం సరిపోలేదు. పాపం దేవుడికి మనకి అడ్డుగా నిలబడిపోయిన తర్వాత ఆ ఒక రిలేషన్షిప్ మొత్తం పాడైపోతుందండి. ఎందుకు పాడైపోయింది? ఎప్పుడైతే అవ్వ మూడో మనిషి మాట విన్నదో, ఆ విన్ని మాటని క్రియల్లో చేసిందో, ఏదేం తోటలో ఉన్న వాళ్ళు తుప్పల్లోకి తోయబడారండి. అప్పటికి దేవుడు వచ్చాడు. ఎక్కడున్నారంటే నీ స్వరం విని ఇక్కడ ఉన్నాం తండ్రి అంటున్నారు. దాక్కుని ఉన్నారని చెప్తున్నారు. దేవుడు స్వరం విని దాక్కుని ఉన్నారు. ఒకప్పుడు ఆ పండు తినొద్దు. ఎప్పుడైతే ఆ మూడో మనిషి రాలేనప్పుడు ఆ పండు తినలేదో అప్పుడు దాకా దేవుడితో ముఖాముఖిగా దేవుడితో సంతోషంగా ఉన్నారు. సంతోషంగా తిరిగారు, అటు ఇటు సంతోషంగా దేవుడితో మాట్లాడారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవుడితో మాటలు కట్టిఫ్ అయిపోయింది. దేవుడితో మాటలు అక్కడికి క్లోజ్ అయిపోయింది. వాళ్ళు మాట్లాడడానికి ఏం మాత్రం ఆస్కారం లేకుండా పోయింది. ఎవరి వల్ల? మూడో మనిషి వల్ల. ఎవరు మూడో మనిషి? సాతాను. ఈరోజు మీ జీవితాల్లో కూడా అంతే. ఏ మూడో మనిషి వల్ల మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఏ మూడో మనిషి వల్ల భార్యాభర్తల మధ్యలో ఈ యొక్క అడ్డుగోడలు వస్తే దయచేసి ఆలోచించండి. దయచేసి మూడో మనిషిని మీ జీవితంలో రానివ్వకండి. దేవుడు అద్భుతంగా ఆదాముకి అన్నీ ఇచ్చాడు. ఉండండి అమ్మా అన్నీ ఇస్తే మూడో మనిషి మాట విని బయటికి త్రోయబడారండి. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. మూడో మనిషి మాట వింటే దేవుడికి నీకు అడ్డుగోడ వచ్చేస్తుంది. పాపం అన్న అడ్డుగోడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు దేవుడికి ఎంత మొర పెట్టుకున్నా
దేవునికి ఉత్తరం ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా ఉంటాడు. ఆదాము అవ్వకి దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఏమైంది అని దేవుడు అడిగినప్పటికీ, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అంటే కారణాలను ఎత్తుక్కుంటున్నారండి. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. తప్పు చేసావా, దేవుడి దగ్గరకు వచ్చి ఏదైతే తప్పు నువ్వు చేసావో అది ఒప్పుకొని, తండ్రిని ఎప్పుడు చేయను అని ఒప్పుకో, కానీ కారణాలను ఎత్తుక్కోకు. అయ్యో నేను ఆ రోజు డబ్బు లేక ఆ తప్పు చేశాను, నేను ఒకవేళ ఈ తప్పు నేను ఎలా చేశాను అని కారణాలను ఎత్తుక్కుంటే దేవుడికి ఇష్టం పడ్డండి. ఏదైతే నువ్వు తప్పు చేసావో ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించని దేవుని అడగాలి. దేవుడిని నువ్వు మొరపెట్టుకోవాలి. ఆ పాపాన్ని అక్కడి నుంచి వదిలేవాలి. కానీ ఆదాము అవ్వ చేయలేదే. ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ అని చెప్పి దేవుడికే ఎదురు చూపే మాటలు మాట్లాడుతున్నారండి. సాతానుకి దేవుడికి మనకి రిలేషన్లో ఉండడం సాతానికి ఏమాత్రం ఇష్టం ఉండదండి. ఎందుకంటే మనకి దేవుడికి ఉన్న బాండింగ్ సాతానికి చూడలేదు. పాపంలో తొయ్యాలి అని చెప్పే సాతాను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. నువ్వు దేవుళ్ళో ఎదగాలని నువ్వు ఆశించినా సరే సాతాను ఎన్నో విషయాలు నీ ముందు పెడతాడు. నీ వీక్నెసెస్ ఏంటో సాతాను ముందు పెట్టినప్పుడు ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలంటే దేవుడితో నీకు ఆ రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉంటే దేవుడికి నీకు బాండింగ్ వస్తుంది. ఈరోజు చాలామంది కుటుంబాలు అలాగే నాశనం అయిపోతున్నాయి మూడో మనిషి వల్ల. దయచేసి మూడో మనిషిని మన జీవితాల్లో ఎప్పటికీ రానివ్వకూడదు. వస్తే సాతాను ఆదాము అవ్వ జీవితాలు ఏదైతే నాశనం చేసిందో మూడో మనిషిగా వచ్చి ఉండాలి. మీ కుటుంబంలో కూడా మూడో మనిషిని మూడో మనిషి అంటే సాతాను. నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండడం ఏమాత్రం వాడికి ఇష్టం ఉండదు. నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు ఎప్పుడు ప్రతిరోజు వాడు నాశనం చేయడానికి ఏదో మార్గం వెతుక్కుంటూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ మార్గం సాతానికి నువ్వు ఇవ్వకూడదు. కాబట్టి ఎప్పుడైతే ఆదాము అవ్వ సాతాను మాట విని ఆ తప్పు చేశారో, అంటే మూడో మనిషి మాట విని తప్పు చేశారో, ఒక ఇద్దరి మధ్యలో మూడో మనిషి ఎప్పుడైతే వచ్చారో, ఈ ఇద్దరు మనుషులో వాట్ ఎవర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఎవరి మధ్యలో అయినా సరే, కుటుంబం మధ్యలో కానీ ఈ మూడో మనిషి ఎప్పుడైతే వచ్చారో అక్కడి నుంచి మనుషులంతా అనేది ఉండదు. వాళ్ళకి మన కుటుంబాన్ని ఆనందంగా ఉండే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో నువ్వు సంతోషంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. నువ్వు ఆనందంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. ఏదో పెట్టాలి నీ జీవితాల్లో అని అందరూ ఆశతో అదే ఉంటారు. దేవుడు అది కోరుకుంటలేదు. నీ జీవితాల్లో సుఖంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని నీ కుటుంబాన్ని దేవుడు ఆశతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. బయట మాట వినకుండా దేవుడు మాట